అంతరిక్షంలోకి అడుగుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అచ్చమైన తెలుగు అమ్మాయి జాహ్నవి దంగేరికి ఈ అవకాశం దక్కబోతోంది. ఈ అవకాశం తీసుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ కావడం విశేషం. సునీత విలియమ్స్ వంటి వారు అంతరిక్షంలోకి వెళ్ళినప్పటికీ అమెరికా పౌరులుగా ఛాన్స్ లభించింది. కానీ భారత్లోనే పుట్టి పెరిగి ఇక్కడ సాంప్రదాయాలను వంటబట్టించుకున్న జాహ్నవికి ఇప్పుడు ఈ ఛాన్స్ దక్కింది. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలకు చెందిన పాలకొల్లులో పుట్టిన జాహ్నవి దంగేరి అసలు సిసలు తెలుగు అమ్మాయి. తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ ఆ అమ్మాయిని చదివించుకున్నారు. తల్లిదండ్రులు ఉపాధి కోసం కువైట్ వెళ్లడంతో అమ్మమ్మ లీలావతి స్వయంగా జాహ్నవిని పెంచారు. చిన్నప్పటి నుంచి చందమామ కథలు వింటూ పెరిగిన జాహ్నవి చంద్రుడు, చుక్కల మీద ఆసక్తితో శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె కథ మారిపోయింది. చిన్న వయసులోనే పోలాండ్లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందారు. అతి చిన్న వయసులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకుంది. నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంలో పాల్గొని చరిత్ర సృష్టించారు. అప్పటి వరకు భారతదేశం నుంచే కాదు, ఆసియా ఖండం నుంచి ఒక అమ్మాయి పాల్గొన్న తొలి సందర్భం అది. ఇప్పటికే చిన్న ర్యాకెట్ అయిన సెస్నా 171 స్కై హ్యాక్ను విజయవంతంగా నడిపి రికార్డు సృష్టించింది. 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించింది. అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన దాదాపు అన్ని నైపుణ్యాలను ఆమె నేర్చేసుకుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత అమెరికన్ స్పేస్ సంస్థ టైటాన్ స్పేస్ ఆమెకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది. టైటాన్ స్పేస్ రాదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగ, వాణిజ్య పర్యాటక కేంద్రం దీన్ని తీర్చిదిద్దనుంది. ఈ మిషన్లో భాగంగా తొలుత కొద్దిమంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో భాగంగా జాహ్నవికి అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం కల్పించారు. రాబోయే 3 ఏళ్ల పాటు టైటాన్ స్పేస్ అనలాగ్ ప్రోగ్రాంలో ఆమె కఠినమైన వ్యోమగామి శిక్షణ పొందనున్నారు. 2029లో అంతరిక్షంలోకి ప్రవేశించి ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ ద్వారా అంతరిక్షంలో పరిశోధనలు చేపడతారు. ఇంతకీ జాహ్నవి వయసు 23 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులోనే ఇంతటి ఘనతను సాధించిన జాహ్నవిని అంతా అభినందిస్తున్నారు. వాస్తవానికి స్పేస్ పరిశోధన అంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చింది. నిజానికి మన తెలుగు యువతకు ఇటువంటి అమ్మాయిలే స్ఫూర్తిదాయకం.